మంచిది ప్రియులారా. మనము మనకున్న కొద్ది సమయంలో ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం నుండి 16వ వచనం వరకు చదువుకుందాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రమొకటి కనబడెను. దానిమీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవనికిని తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉన్నాడు. మరియు దేవుని వాక్యమును నామం ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. దేవుడి లేఖన భాగమును ఆయనే మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11 నుండి 16వ వచనం వరకు ఏమని టైటిల్ పెట్టుకుందామంటారు? అంటే ఇంతవరకు చదువుకున్నాం కదా. సరే, రారాజుగా భూమి మీద, అంటే భూమి మీద ఎక్కడికి వచ్చాడు? భూమి మీదికి, అంతేనా? ఆయన కన్యమరియ గర్భములో ఆయన బెత్లెహేములో జన్మించాడు. అది మొదటి రాకడ. మరి రెండవ రాకడ అంటే ఆయన మరలా భూమి మీదికి రావడాన్ని రెండవ రాకడ అంటాం. ఆయన యెరూషలేముకు ఆయన వస్తాడు. కాబట్టి టైటిల్ మీరు యేసుక్రీస్తు రెండవ రాకడ అని పెట్టుకోవచ్చు, లేదా రారాజుగా భూమి మీదికి దిగివచ్చు యేసుక్రీస్తు క్రీస్తు. ప్రియులారా, మనము ఈ 19వ అధ్యాయం, ఆ అధ్యాయానికి ఒక పేరు పెట్టుకున్నాం కదా, క్రీస్తు రెండవ రాకడ, హర్మెగెదిన్ యుద్ధము. సరే, ఈ భాగం 19వ అధ్యాయంలో రెండు ప్రధానమైన అంశాలు ఉన్నాయి. ఒకటి గొర్రెపిల్ల వివాహము, రెండు యేసుక్రీస్తు భూమి మీదికి దిగి రావడం. మొదటి 10 వచనాలు గొర్రెపిల్ల వివాహోత్సవం, రెండవది ఆయన భూమి మీదికి దిగి రావడం. ప్రియులారా, ప్రకటన గ్రంథం అనగానే క్లుప్తంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా. మొదటి అధ్యాయం 7 సంఘముల మధ్య ఆయన ఉన్నాడు. 7 సువర్ణ దీప స్తంభముల మధ్య. 2-3 అధ్యాయాలు 7 సంఘాలు. ఆ 7 సంఘాల యొక్క పత్రికలు ఎలా ఉన్నాయి. తర్వాత 4-5 అధ్యాయాలు సంఘము పరలోకానికి ఎత్తబడుతుంది. పరలోకములో ఆరాధన. ఆ తర్వాత 6వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు 7 ఏండ్ల శ్రమల కాలం. 19వ అధ్యాయములో హర్మెగెదిన్ యుద్ధము. 20వ అధ్యాయములో 1000 ఏండ్ల పరిపాలన. 21-22 నూతన ఆకాశం, నూతనమైన భూమి, నూతనమైన యెరూషలేము దిగివచ్చుట. ప్రియులారా, మనము ఈ 19వ అధ్యాయం ఆ గొర్రెపిల్ల
వివాహాన్ని గురించి విన్నాం. ఇప్పుడు ఆయన రాకడ, యేసు ప్రభువారి ఆ రెండవ రాకడ ఎలా ఉందో ఒక 4 విషయాలు, అంటే సమయాన్ని బట్టి క్లుప్తంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, మొదటిది మీరు ఇలా రాసుకోవచ్చు లేదా వినవచ్చు. యేసుక్రీస్తు ఎలా వస్తున్నాడు భూమి మీదికి, ఆయన ఎలా వస్తాడు మాత్రమే కదా, అందులోని ఆయన ఎక్కడికి వస్తాడు, ఎలా వస్తాడు, ఆయన ఎక్కడికి, మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని కదా. యోహాను ఆయన చూచి వ్రాసిన గ్రంథం ఇది. దేవుడు యోహానుకు చూపించాడు ఆయన జరగబోయే సంగతులు. ఏం జరుగుతాయి, వాట్ నెక్స్ట్, ఏం జరుగుతాయి కదా. చాలామంది ఏమడుగుతున్నారంటే త్వరలో ఏం జరుగుతుంది, అమెరికా ఏమవుతుంది, రష్యా ఏమవుతుంది, భారతదేశానికి ఏమవుతుంది. దేవుడు ఈ చిన్న చిన్న విషయాలు రాయించలేదు. చిన్న విషయాలు ఇవి. అమెరికా ఏమవుతుంది, రష్యాకి ఏమవుతుంది, చిన్న విషయాలు. ఈ భూమి మీద జరగబోయే నెక్స్ట్ సంభవం ఏమిటంటే, ఈ భూమి మీద యేసు ప్రభువును నమ్మిన వారు కనబడరు మరి కొద్ది కాలానికి. కనబడరంటే వారు యేసు ప్రభువు వారు ఆకాశ మండలమునకు రాగా యేసు ప్రభువును నమ్మిన వారు ఎక్కడికి వెళ్తారు, ఆకాశ మండలమునకు మనము వెళ్ళిపోతాము కదా. ఈ భూమికి బాయ్ బాయ్ చెబుతాము, మనం వెళ్ళిపోతాము. దాని వాల్యూ ఇంకా పడిపోతుందా, మళ్ళా మనము US$ సమానంగా వస్తామా? మళ్ళీ ఏ కంఠంతో చెప్పారే, కరువు రాబోతుంది, 7 కరువు. మనకు కాదండి, సంఘము భూమి మీద కాపాడేవారం మనమే. మీరు లోకమునకు వెలుగు అన్నాడు, ఈ భూమిని కాపాడేవారం మనమే. మనం ఏం చెప్పాలంటే, మేము ఉన్నాం కాబట్టి ఇంకా కరువు రాలేదని చెప్పాలి విశ్వాసముతో. ఇది జోక్ కాదు, రియల్. ఇంకా ప్రార్థించే భక్తులున్నారు కనుక ఈ భూమి మీదకి ఉగ్రత రావడం లేదు. ఆ యేసు ప్రభు కొరకు ఆరాధించే ఆయన భార్య ఇక్కడ ఉందండి, భర్త అక్కడ ఉన్నాడు. సంఘము ఇక్కడ ఉండగా ఆయన భూమిని కాపాడుతూ ఉన్నాడు. ఆయన సంఘం అనే భార్య ఆయన దగ్గరకు వెళ్ళిపోగానే ఆ తరువాత శ్రమలు, మహాశ్రమలు. అందుకే ఇంకా ఎవరైనా యేసు ప్రభు నమ్మని వారు పాపాన్ని విడిచిపెడదాం. ఆయన నీ కొరకు ఆయన సిలువలో మరణించాడు, నీ కొరకు రక్తాన్ని కార్చాడు, నీ కొరకు ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన నీ కొరకే తిరిగి లేచాడు. ఇప్పుడే యేసు ప్రభువును నమ్మి ఆ పాపాన్ని విడిచిపెట్టు. మంచిది ప్రియులారా, మన ప్రశ్న ఏంటంటే యేసుక్రీస్తు ఎలా వస్తాడు, ఎక్కడికి వస్తాడు? 11వ వచనం, మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు ఇదిగోనా అదిగోనా, బైబిల్ చదివేటప్పుడు అదిగో అని చదివారనుకోండి, అక్కడ దూరంగా ఉన్నదాన్ని చూపిస్తున్నాడని. అదిగో అక్కడ అదిగో, ఇదిగో అంటే అసలు చాలా దగ్గరగా యోహాను చూస్తున్నాడు. ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడు అను నామము గలవాడు, ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. సో నెంబర్ 1, ఆయన ఎలా వస్తాడంటే తెల్లని గుర్రము మీద ఆయన వస్తాడు. సరే, ఈ మ్యాప్ సిస్టర్స్ కొంతమంది కనపడదు, ఇక్కడ పెట్టాం కాబట్టి. అక్కడ మీకు క్రీస్తు పాలన అనే ఒక కాలం ఉంది కదా. అంటే ఇది ప్రకటన గ్రంథం మ్యాప్ కాదు, యేసుక్రీస్తు రెండవ రాకడ యొక్క సంభవాలు ఏమేం జరుగుతాయి. యేసుక్రీస్తు పరిపాలన అనే మ్యాప్లో ఆయన గుర్రం మీద, తెల్లని గుర్రం మీద ఆయన ఒక కొండ మీదకి దిగి వస్తున్నట్లుగా ఉంది.
సరే, తెల్లని గుర్రం మీద ఇంతకు ముందు కూడా ఒక ఆయన దిగొచ్చాడు. గుర్తుందా మీకు? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయములో 2వ వచనములో, మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని ఉండెను, అతనికి ఒక కిరీటము ఇయ్యబడెను. ఆగండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనములో ఆ తెల్లని గుర్రం మీద వచ్చే వ్యక్తి ఎవరు? ఏమండి? క్రీస్తు విరోధి. థ్యాంక్ యూ సిస్టర్స్కి, అందరికీ 100కి 101 మార్క్. బ్రదర్స్ ఎవరు చెప్పలే? క్రీస్తు విరోధి అండి. 7 ఏళ్ల శ్రమల కాలములో నేనే క్రీస్తు అని వస్తాడు. వాడు కూడా తెల్లని గుర్రమే. అయితే వాని చేతిలో ఏముంది? విల్లు. విల్లుతో పాటు ఇంకోటి ఏముండాలి? అంబు ఉండాలి. విల్లంబు. అంటే విల్లు మాత్రమే ఉన్నది. వీడు మోసగాడు. వీని తల మీద ఒకే కిరీటం ఉన్నది. కానీ ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు తల మీద అనేకమైన కిరీటాలు. ఆయన ఎక్కడికి వస్తాడంటే ఆయన భూమి మీదికి ఆయన దిగి వస్తాడు. భూమి మీదికి దిగి వస్తాడు. ఒకసారి జకరియా గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనము నుండి మనం చదువుకుందాం. జకరియా గ్రంథం 14వ అధ్యాయం. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగింపబడును. ఏలైనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోవచున్నాను. ఆగండి. త్వరలో జరగబోయే సంభవము ఏమిటి అంటే, యెరూషలేము మీద యుద్ధము. ఎవరట? ప్రపంచములో ఉన్న రాజ్యాలన్నీ యెరూషలేం మీదికి దండెత్తి వస్తాయి. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ఎవరెవరికి ప్రారంభమైందండి? ఇజ్రాయెల్, ఇరాన్. అది కాస్త ఏమైంది? అమెరికా, ఇరాన్. అసలు ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో కూడా ముఖ్యమైనటువంటి వెనక ఉన్నటువంటి దేశం ఏది? ఉక్రెయిన్కు అమెరికా. అమెరికాకు వెనుకున్న దేశం ఇజ్రాయెల్. ప్రియులారా, ఈ ప్రపంచములో త్వరలో జరగబోయేటువంటి సంభవం ఏమిటి అంటే, ఈ ఇశ్రాయేలు మీద, ఆ చిన్న దేశం మీద ప్రపంచములో ఉన్న దేశాలన్నీ యుద్ధానికి రాబోతున్నాయి. అమెరికా దానికి ఆగే, ఇజ్రాయెల్ ఆగే పరిస్థితిలో లేదు. రష్యా ఎప్పుడు ఇజ్రాయెల్ మీద యుద్ధానికి వెళ్ళాలని సిద్ధంగా ఉంది. చైనా వారు ఎప్పుడు ఇజ్రాయేల్ మీద యుద్ధానికి వెళ్ళాలని సిద్ధంగా ఉన్నారు. వేరే చిన్న చిన్న దేశాలు ఇంకా అంటే చుట్టుప్రక్కల ఉన్నాయి కదా, అరబ్ కంట్రీస్, ఎప్పుడు ఇజ్రాయేల్ మీద యుద్ధానికి వెళ్ళాలి అని సంఘం ఎత్తబడుతుందండి. సంఘం ఎత్తబడగానే క్రీస్తు విరోధి, ఇదే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో తెల్లని గుర్రం మీద వచ్చాడు కదా, వాడు ఆ రాజ్యం మీద అధికారాన్ని పొందుతాడు. వాడు ఏమంటాడంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలతో సంధి చేసుకుంటాడు. అమెరికా వారులారా, మీకేం కావాలి? నేనున్నాను. పాకిస్తాన్ నేనున్నాను. ఇండియా నేనున్నాను. ఇజ్రాయెల్ నేనున్నాను. అప్పుడు ఇజ్రాయెల్ ఒక మాట అంటుంది, సరే మీరు ఒకవేళ మాకేదైనా ఇవ్వాలి అనుకుంటే మాకేం కావాలి? ఇజ్రాయెల్ అడిగేది ఏంటి చెప్తారా? మాకు దేవాలయాన్ని కట్టాలి. సరే, క్రీస్తు విరోధి దేవాలయాన్ని కడతాడు. దేవాలయాన్ని కట్టగానే ఇజ్రాయేలులు కూడా వారు ఏమనుకుంటారు? ఇతడేమా క్రీస్తు అని వారు నమ్ముతారు. అయితే 3.5 ఏండ్లు గడిచిన తరువాత, 7 ఏళ్ల శ్రమల కాలములో 3.5 ఏండ్లు గడిచిన తరువాత ఈ క్రీస్తు విరోధి అంటాడు, నేనే దేవుడను, ఐఎమ్ గాడ్. నా విగ్రహాన్ని మీరు మీ దేవాలయాల్లో ప్రతిష్ఠించాలి. ఇండియా వారు ఏమంటారు? ఓకే. ఇంగ్లాండ్ వాళ్ళు ఓకే. నా ఇంగ్లాండ్ వాళ్ళు క్రిస్టియన్స్ కదా అంటారేమో మీరు. ఇంగ్లాండ్ పార్లమెంట్లో దాదాపుగా 10 సంవత్సరాల కిందట, పేరు చెప్పను కానీ, ఒక విగ్రహాన్ని పెట్టేశారు.
క్రీస్తు విరోధి యొక్క విగ్రహం ఒక దేశం ఇజ్రాయెల్. వాళ్ళు ఏమంటారంటే, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, కింద భూమి ఎందే గాని, భూమి క్రింద నీళ్ళ ఎందే గాని ఏ రూపమునైనను మీరు చేసుకొనకూడదు, దానికి సాగిలపడకూడదని మా దేవుడు చెప్పాడు. కాబట్టి నిన్ను క్రీస్తు అనుకున్నాము, నువ్వు క్రీస్తువు కాదు, క్రీస్తు విరోధివి అని ఈ ఒక్క దేశమే తిరగబడుతుంది. జరగబోయే చెప్తున్నా నేను. అందరినీ వ్యతిరేకించే ఒకే దేశం ఉంది. ఏదా దేశం? ఇజ్రాయెల్. దాన్ని భూమి మీద లేకుండా చేద్దాము. అందరూ ఏమంటారు? ఓకే అని ఓటేస్తారు. అప్పుడు జరిగేది ఏంటంటే, జకరియా గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం, ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ, అది అండర్లైన్ చేసుకోవాలి, లేదా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. కొందరు కాదు, అన్యజనులందరినీ, ప్రపంచ దేశాలన్నీ, ప్రపంచ కొల్ల పెట్టబడును, స్త్రీలు చెరపబడుదురు, పట్టణములో సగము మంది చెరపబడిపోవు. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములు ఉంచగా. ఆగండి, వచ్చేది ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. కానీ ఇక్కడ రాయబడింది ఏమాట? 3వ వచనం, అదే యెహోవా. వినండి, చాలామందికి అర్థం కానిది ఏంటంటే, తండ్రిని మాత్రమే యెహోవా అని పిలవాలి, యేసుక్రీస్తును యెహోవా అని పిలవకూడదు అనే కాన్సెప్ట్ మీ మైండ్లో ఉంటే, దాన్ని ఇలా చెట్టు నరికిన తర్వాత వేర్లు ఉంటాయి కదా, ఆ వేర్లతో సహా తీసి పాడేసినట్లుగా మీ మైండ్లో నుండి ఏం చేయాలి? తీసి పారవేసి తండ్రిని యెహోవా అంటారు. చెప్పాలి అందరు నాతో పాటు. కుమారుడైన యేసుక్రీస్తును యెహోవా అంటారు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి యెహోవా అంటారు. మనము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుణ్ణి నమ్ముచున్నాము. ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ దేశం ఉంది కదా, చిన్న దేశం. ఒకవైపు అరబ్బు దేశాలన్నీ యుద్ధ ట్యాంకర్లతో రెడీగా ఉంటాయి, మరోవైపు ఇండియా, పాకిస్తాన్, చైనా, రష్యా మరోవైపు యూరప్ దేశాలన్నీ మరోవైపు ఉంటాయి, మరోవైపు ఆఫ్రికన్ దేశాలన్నీ మరోవైపు ఉంటాయి. ప్రపంచమంతా ఒకే న్యూస్ చూస్తుంటారు ఆ రోజు. ఇదిగో మేము ఇజ్రాయేలు దేశమును మేము త్వరలో నాశనం చేయబోతున్నాం. ఇదిగో ప్రపంచ ప్రజలారా చూడండి, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 అని అనగానే ఆకాశంలో ఒక శబ్దం వినబడుతుంది. ఒక్కసారి ఇక్కడున్నటువంటి మైకులన్నీ లేదా ఆ కెమెరాలన్నీ అలా పైకి వెళ్తాయి. అప్పుడు ఏం జరుగుతుంది? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారందరూ చూతురు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందరు. అవును, ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లలు, ఎప్పుడైతే ఈ ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నామో అని అనుకుంటారో అప్పుడు ఆయన యోహాను కిందట అప్పుడే యోహాను ఏమన్నాడంటే, ప్రతి నేత్రము ఆయనను ఎలా చూస్తాయండి? ప్రతి నేత్రాలు. యోహానికి ఏమన్నా తెలుసా కెమెరాలు ఉంటాయని? దేవుడికి తెలుసు, ఆయన రాయించాడు. ఆయన కదా, ప్రపంచములో ఉన్న వారందరూ ఒక్కసారి యేసు ప్రభును చూస్తారు. ఆయన ఒలివల కొండ మీదికి దిగి వస్తాడు. ప్రియులారా, యేసుక్రీస్తు అగ్ని జ్వాల వంటి
నేత్రాలు అంటే అర్థమేమి? ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏది లేదు. ఆయన ప్రతిదానిని ఆయన పరీక్షించగలవాడు. ఆయన ఎలా కనబడతాడు అంటే ఆయన తల మీద అనేక కిరీటాలు అంటే అర్థమేమి? ఆయనకు 10 తలలు ఉంటాయా? వాట్ ఇట్ మీన్స్? దాని అర్థమేమి? బైబిల్ చదివేటప్పుడు ఆయన తల మీద అనేక కిరీటాలంటే అన్ని రాజ్యముల మీద ఆయనే ఆ రాజుగా ఉండబోతున్నాడు అని అర్థం. రాజులకు రాజు ఆయనే, ప్రభువులకు ప్రభువు ఆయనే. మాత్రమే కాదు, ఆయన వస్త్రం ఎలా ఉందట? రక్తముతో ముంచబడిన వస్త్రం అంటే అర్థం ఏంటంటే ఆయనే యుద్ధము చేయువాడు. మీరు బైబిల్ గ్రంథం అంతా చదవండి. ఇశ్రాయేలీయులు అయ్యా అమ్మా ఇటు వినండి. వారు ఐగుప్తులో నుండి బయటికి రాగా ఫరోతో యుద్ధము చేసింది ఇశ్రాయేలీయుల దేవుడా? యుద్ధము చేయగా యుద్ధము చేసింది దావీదా దేవుడా? రాయితో కొట్టాడండి దావీదంతే, కానీ వారికి విజయం ఇచ్చింది. సరే మీరు అనొచ్చు, ఏన్నా దావీదు రాయితో కొట్టలేదా అని. ఒకవేళ మీరంటే దావీదే అన్నాడయ్యా యుద్ధము, నేను కాదు, దావీదే అన్నాడు యుద్ధము యెహోవాది. సరే కలువరి సిలువలో నీకు బదులుగా ఆయన ప్రారంభ పెట్టి అపవాదిని ఓడించింది యేసుక్రీస్తు నీవా? ఏం చెప్పట్లేదు మీరు. నీ కొరకు యుద్ధం చేసింది, ఆనాడు ఐగుప్తీయులతో యుద్ధం చేసింది. మీరు అందరూ గట్టిగా చెప్పకపోతే నేనేం చెప్పలేను. అంటే మీరు చెప్పరా? మీరు చెప్తే నాకు అర్థమవుతుందని నాకు అర్థమవుతుంది. ఐగుప్తీయులతో యుద్ధం చేసింది యేసుక్రీస్తు, ఫిలిస్తీయులతో యుద్ధం చేసింది, మన పాపాల కొరకు సిలువలో ఆ కల్వరిలో అపవాదితో యుద్ధం చేసింది. మరి ఇప్పుడు నీ సమస్యల కొరకు యుద్ధం చేస్తుండేది. ఎందుకంత కంగారు పడిపోతారు? అయ్యో ఓడిపోతున్నాను ఓడిపోతున్నాను, ఏమవుతుందో నా జీవితం. ఏం కాదు, బీ స్టిల్. అమ్మ శ్రమల వాటితో పోరాడేవాడు యేసుక్రీస్తే. అయ్యా నీకెన్నో ఇబ్బందులు ఉన్నాయా? నీ పక్షమున పోరాడే ఆయన ఉన్నాడు, ఎందుకు భయపడతావు? ఆయనకు అప్పగించు. ఆనాడు వారి కొరకు యుద్ధం చేసిన వాడు యేసుక్రీస్తే, ఈనాడు నీ కొరకు కూడా యుద్ధము చేసేవాడు. యుద్ధము చేస్తాడు, చేశాడు, ఓడించాడు. ఆ గెలుపులో ఉన్నామా? మరి ఎందుకు ఓడిపోయిన వాళ్ళ మాదిరి పాట పాడినా ఆ విజయ నిన్ననే కదా, నిన్న రోజు టీవీ క్రికెట్ చూస్తున్నాం కదా, క్రికెట్ పిచ్చోళ్ళం. కబడ్డీ చూసేవాళ్ళు కబడ్డీ పిచ్చోళ్ళు కదా. ఆ లాస్ట్ బాల్ 6 కొట్టాలి, సెంచరీ. ఎవరు ఆయన పేరు? అయ్యర్ అని ఆయన కదా. లాస్ట్ బాల్ 6 కొట్టగానే వాళ్ళు గెలిచారు. ఫైనల్కి పోతారో లేదో తెలియదు, కానీ ఏం చేశాడు? ఆనందంతో చూడలేదా మీరెవరు? పర్లేదు, కేక వేశాడు, మీరు చూడలేదా? సరే ఆనందంతో ఏం చేస్తాడు? సరే 10th క్లాస్ ఆదోనే ఫస్ట్ వచ్చారు ఎవరైనా ఒకరు, ఏం చేస్తారు? ఏం ఫస్ట్ లేబ్బా, ఏమో చదివినాను, ఏదో పాస్ అయినాను అని ఉంటారా? ఒకవేళ ఎవరైనా అమ్మాయి ఓడించాడు ఆయన, నీవు గెలిచి ఉన్నావు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, 5వ అధ్యాయాన్ని తీశారా? 4వ వచనం చదవండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన చిన్నదో పెద్దదో లేదా కొన్ని పరిష్కారము కాని ఉన్నాయా? ఇక్కడే ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా నా సమస్యను నువ్వు ఓడించినందుకై నీకు అని చెప్పాను కదా. మొదటి ప్రశ్న ఏం చెప్పాను నేను? ఆయన వచ్చినప్పుడు ఎలా, ఆయన వస్త్రం ఎలా ఉంది? ఆయనతో పాటు ఎవరు వస్తారట? ఆయనతో పాటు ఎవరు వస్తారట? ఒక సైన్యము, పరలోకమందున్న సైన్యం. సరే ఇక్కడ 2
విషయాలు. పరలోక సైన్యము అంటే ఎవరు? ఆ దేవదూతలు. ఆయన భూలోకానికి ఆయన వచ్చేటప్పుడు ఆయన ఎలా వస్తాడు అంటే, ఆ పరలోకములో నుండి ఆయన దేవదూతలతో కూడా ఆయన దిగి వస్తాడు. మత్తయి సువార్త 25:1 తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా అన్నాడు. అంటే ఆయన భూమి మీదకి వచ్చేటప్పుడు ఎలా వస్తారట? దూతలు దూతలు దూతలు. నీ ఒక్కడు పోకూడదు అంటారా లేదా? జీవితం అంతా వారు కలిసి ఉండాలనేదే దేవుని ఉద్దేశం. అంటే ఆయనతో పాటు ఆయన సంఘము దిగి వస్తుంది. ఎక్కడుంది ఈ మాట? 14, 15 వచనాలలో ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తి శుద్ధుల పరివారముతో కూడా ఆయన వచ్చెను అన్నాడు. వచ్చాను అంటే యూదాకు దేవుడు ఆ రోజు ఏం చూపించాడంటే వచ్చినట్లుగా చూపించాడు. అంటే భూమి మీదకి ఆయన వస్తున్నప్పుడు వేల వేల దూతలతో కూడా ఆయన ఒలివ కొండ మీదకి దిగి వస్తాడు. ఆయనతో మళ్ళీ వస్తామా ఏమో, దుమ్ముకు దుమ్ము బూడిదకి బూడిద. నేను చాలాసార్లు చెప్పాను కదా. అంటే నేను వేరే సేవకులు విమర్శించట్లేదు, క్షమించాలి. ఈ సేవకులందరూ సమాధి దగ్గరికి పోయి ఇట్లా మట్టి పట్టుకొని, ఇదిగో ఈయన శరీరాన్ని మంటికి మన్ను, చెప్పండి, దుమ్ముకు దుమ్ము బూడిదికి బూడిది, ఏడుందాడు బూడిద, బూడిదికి బూడిది అప్పగిస్తున్నాం. నేనేం చేస్తానంటే మీరు చూసింటారు, ఇదిగో మన సహోదరుడు అనే విత్తనమును ఈ భూమి మీద పాతి పెడుతున్నాము, ఈ మంటిని కప్పుతున్నాము, పెకలించుకొని ఈ విత్తనము జీవము గలదై బయటికి వస్తుంది అని నేను సమాధి చేస్తే నన్ను ఇట్లా చూస్తారు అందరూ, వీడేందో కొత్తగా చేస్తాడు. యేసు ప్రభువును నమ్మిన దేవుని బిడ్డ ఒక విత్తనము వలె భూమిని చీల్చుకొని బయటికి వస్తాం. ఆమేన్. నమ్మకపోతే మీరు మంటికి మన్నే, బూడిదకి బూడిదే. నమ్మితే మనం విత్తనం కదా. ఆ రోజు మనము మళ్ళీ ఆదోనికి వస్తామా? ఏం డౌట్ అండి? అమెరికాకి ఇంకెవరైనా పోని, ఇదిగో నా భర్త, నా రాజు, నా యేసుక్రీస్తు పరిపాలిస్తూ ఉండగా ఆయనతో కూడా నేను కూడా చెప్పండి పరిపాలన చేస్తాను. ఇది మన విశ్వాసం. దిస్ ఈజ్ అవర్ ఫెయిత్. అందుకే ఈ క్షయమైపోయే చెప్పండి డాష్ ఈ శరీరం, ఇంకా చెప్పమా, క్షయమైపోయే మన ఇండ్లు, మనము ఉండడానికి కొంచెం కట్టించుకుందాం బాగా, కోట్లు కోట్లు కోట్టిళ్ళు కట్టుకుందాం, మంచి వస్త్రాలు ధరిద్దాం. మా అమ్మ అంటుంది బట్టలు పెట్టి భ్రష్ట్ అయిపోవద్దండి అంటుంటుంది. బట్టలే కదమ్మా మనం కట్టుకునేది, బంగారా. లోకములో అలా జీవిద్దాం. కాకపోతే మరలా మనము ఈ క్షయమైపోయేవి కాదు. ఆయన వచ్చినప్పుడు నూతనమైన ఆకాశం, నూతనమైన భూమి, నూతనమైన యెరూషలేం, ఈ యొక్క రాజ్యము పరిపాలన ఎలా ఉంటుంది? 15, 16 వచనాలు చదవండి, మనం ముగిద్దాం. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. దండమా, ఇనుప దండమా? అంటే ఆయన తన వాక్కు ద్వారా పరిపాలన చేస్తాడు. యేసుప్రభు కత్తి పట్టుకొని రాడ్డు పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఏమంటాడంటే, ఒకవేళ ఆయన 1000 ఏళ్ల పరిపాలనలో అమెరికాలో ఎక్కడో ఆయన పరిపాలనలో ఎక్కడో కొంత అసమ్మతి రేగింది అనుకోండి, లేదా ఆఫ్రికాలో ఒక అసమ్మతి రేగింది, ఇండియాలో కొంతమంది లేచారు, అప్పుడు ఏమన్నాడు ఆయన నుండి సమాధానము కలుగునుగాక అంటాడు. అక్కడ నుండి
ఆయన నోటి మాటతో చెప్పండి, అక్కడ ఉన్నటువంటి అల్లరి అలాగే ఆ, అణిగిపోతుంది. దానికి ఉదాహరణ, యేసుప్రభు వారు సముద్రం మీద వెళ్తున్నాడు. ఆ ఓడలో తుఫాను రేగింది. ప్రభువా ప్రభువా మేము నశించిపోతున్నామంటే ఆయన అలా లేసి ఏమన్నాడు? సముద్రమా నిమ్మలించుము, గాలి చేస్తాడు, పరిపాలన చేస్తాడు. ఆయనతో పాటు మనము కూడా పరిపాలన చేస్తాం. ఆయన రాజ్యములో ఏముంటుంది? ఎటు చూచినా సంతోషం. సరే, మీకు అర్థం కావడానికి యెషయా గ్రంథం, ఇది ఆఖరి వచనం. ఆఖరి వచనం అంటే ఆఖరి వచనమే, మళ్ళీ మనం గుర్తు వచ్చినా కూడా చెప్పను. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. రాజ్య పరిపాలన ఎలా ఉంటుంది? 11వ అధ్యాయం నేను అక్కడక్కడ చదువుతాను. 4వ వచనం, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు. తర్వాత 6వ వచనం, తోడేలు గొర్రెపిల్ల, చిరుతపులి మేకపిల్ల, దూడ పొదమసింహం, ఆ తర్వాత ఆవు ఎలుగుబంటి, ఆ తర్వాత ఎద్దు సింహము, చిన్న పిల్లవాడు నాగుపాము, అంతా సమాధానమే. దేవుడు ఆయన పరిపాలించి సమాధానం. యేసు ప్రభు మన మధ్య ఉన్నాడా లేడా? ఎక్కడున్నాడు? ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి మన మధ్య ఆయన ఆత్మరూపిగా ఉన్నాడు. మనం ఇంట్లో ఉన్నాం, మన ఇంట్లో ఆయన ఉన్నాడా? ఏం మరి అట్లా చూస్తున్నారు? మనం పడక గదిలో ఉన్నాడా? మన లోపల ఆయన ఉన్నాడా? ఈ ఓడలో, దోణిలో ఉన్నాడా? ఆ దోణిలో ఉన్నాడా? మరి సముద్రము తుఫాను రేగినప్పుడు ఎందుకు భయపడతారు? ఏమైపోతాం అన్న, మాకు సమస్య వచ్చింది, మేము నాశనం అయిపోతాం, మేము భయపడద్దు. ఆయన ఏమంటాడు? సముద్రమా అధిపతి, సమాధానపు రాజు, సమాధాన కేంద్రం ఆయన ద్వారానే. మనం ఏం చెప్పాలంటే, సమస్య రాగానే, ప్రభువా నువ్వు నాలో ఉన్నావు, ఇదిగో నా సమస్యను తీర్చి సమాధానపరచుమంటే ఆయన లేచి నిమ్మలపరుస్తాడు. విశ్వాసం అంటే ఇదేనండి. కొన్నిసార్లు మనం ఏమంటామంటే, అన్న ఇంకా ఈ వ్యాధి బాగు కాదు అని డాక్టర్స్ అనవచ్చు. అయితే విశ్వాసంతో నీవు ప్రార్థన చేస్తే స్వస్థపరచబడిన వారు ఈ భూమి మీద ఉన్నారా లేదా? రక్షించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రియ సోదరి సోదరులారా, ఈ చిన్న మాట మీ మనసులో జ్ఞాపకం ఉంచుకోండి. ప్రభువు మన మధ్య ఉన్నాడు, ప్రభువు నీలో ఉన్నాడు. అది ఎట్టి సమస్యనైనా ఆయన నిమ్మలపరిచే దేవుడు. ఎట్టి అనారోగ్యమునైనా నీ విశ్వాసముతో ప్రార్థన చెయ్యి, బాగు చేయగల దేవుడు. కొండవలే నీ జీవితంలో ఏదో అడ్డుగా ఉందా? విశ్వాసముతో మాట ద్వారా తొలగించగలడు. సమాధానకర్తవైన మా దేవా, నీ రాకడ ఎంత అద్భుతంగా ఉంటుందో, మీ పరిపాలన ఎంత అద్భుతంగా ఉంటుందో మేము విని మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇదిగో దేవా, ఇంతవరకు మాతో మాట్లాడారు మా ప్రియులు. ఎవరెవరు ఏ అక్కరలో ఉన్నారో మీరు ఎరిగిన దేవుడు, వారి అక్కర తీర్చండి. మీరే మమ్మల్ని అందరినీ దీవించి పంపుదురని మా దీవెనలకు కారకుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.